మొత్తం మీద ఇక శృతి అయితే ఒక డైరెక్టర్ని కలవటానికి హోటల్ దగ్గరికి వెళ్తుంది మాట్లాడాలని చెప్పి. ఇక అలా వెళ్ళినటువంటి శృతికి అక్కడ ఒక రూమ్లోకి వెళ్ళబోయి మరో రూమ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇక ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసరికి ఆ రూమ్లో ఉన్న వాళ్ళు అప్పుడే వస్తూ ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పని అంటూ ఇక శృతిని చాలా హార్ష్గా మాట్లాడతారు. బేబీ అసలు లోపల ఏమున్నాయో ఏం పోయాయో చూస్తానంటూ అమ్మాయి లోపలికి వెళ్ళి చూసొస్తుంది. అలా వచ్చిన తర్వాత బేబీ లోపలను మొబైల్స్ కనిపించట్లేదు అండ్ పర్స్ కూడా కనిపించట్లేదు అంటే వెంటనే ఇక ఏంటి మా రూమ్లో దొంగతనం చేస్తావా అంటూ అతను అని అనడంతో శృతి అతని చెంప పగలగొడుతుంది. ఆ పక్క నుంచి ఆ అమ్మాయి చెంప కూడా పగలగొడుతుంది. నన్ను దొంగ అంటారా, హౌ డేర్ యూ అని చెప్పేసి అంటూ ఇక శృతి బయటకు వస్తుంది. అప్పుడు బాలు శృతితో మాట్లాడతాడు. వాళ్ళని ఎందుకు కొట్టావు అంటే లేకపోతే ఆ ఈడియట్ నన్ను దొంగ అంటాడా అనగానే మరి అలా అన్నందుకే నువ్వు వాడి మీద చేసుకున్నావు, మరి మీనాని మీ నాన్న దొంగ అనొచ్చా అని చెప్పని అనేసరికి అప్పుడు నేను చేసుకోవడం తప్ప అనేసరికి శృతి ఆలోచనలో పడుతుంది. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా, ఈ గొడవని అడ్డు పెట్టుకుని నిన్ను వాళ్ళ ఇంటికి ఇల్లరికం తీసుకెళ్లాలని, రవిగాడిని వాళ్ళ ఇంట్లో ఇల్లరికం పెట్టుకోవాలని. గొడవ జరిగింది మీ నాన్నతోటి నాతోటి అయితే మా వాడిని ఎందుకు దూరం పెట్టావు? వాడు ఎలకల మధ్య బొజ్జింకల మధ్య పడుకుంటున్నాడు తెలుసా. నువ్వు లేవని చెప్పి రవి రాలేదని చెప్పి అమ్మ సరిగ్గా తినటం కూడా మానేస్తుంది. ఆలోచించు శృతి, ఏదైనా మనం నిర్ణయం తీసుకునే ముందు వెనక ఆలోచించాలి. అంతేకాదు మంచి చెడు దీనివల్ల ఏం జరుగుతుంది ఏం జరగకూడదు అనేవి ఆలోచిస్తే ఖచ్చితంగా మనం తప్పటడుగు వెయ్యలేం. నువ్వు ఎన్ని రోజులైపోయింది వెళ్ళి, ఏం జరుగుతోందో ఏమైపోతోందో అసలు నా జీవితం ఎటుపోతోందో అని ఆలోచించావా అంటూ బాలు మాట్లాడిన మాటలకి శృతి ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచిస్తున్నటువంటి శృతి ఇక నేను కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాను బాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే ఈ డబ్బుడమ్మకి ఇప్పటికైనా వాళ్ళ నాన్న ఆలోచన ఏంటో వాళ్ళ నాన్న కుట్రేంటో అర్థమైతే అంతకుమించి ఏం కావాలి అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే